తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మానసికమైన ఉత్సాహం కలుగుతుంది. ఆర్థికపరమైన విషయాలు బాగుంటాయి. చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఈ వారం విజయవంతం అవుతుంది. ఆరంభంలోనే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. అదేవిధంగా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వివాహాలు శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖరారు చేసుకోగలుగుతారు. మంచి సంబంధాన్ని కుదుర్చుకున్నామనేటువంటి సంతృప్తి కలుగుతుంది. అంతేకాకుండా గతంలో తప్పిపోయిన సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పిపోవటమే మంచిదని చెప్పని మీకు తదుపరి సమాచారం ఉంటుంది. అప్పుడు అనుకుంటారు, అమ్మా ఎంత గంటల నుంచి మనం బయటపడ్డాం, ఆ సంబంధం మనం కుదుర్చుకోలేదు కదా అని చెప్పని మీరు భావిస్తారు. దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంది. మీరు చేపట్టే కార్యక్రమాలకి దైవం యొక్క ఆశీస్సులు ఉన్నాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. విజయవంతమైన కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. టీమ్ స్పిరిట్ తో టీం వర్క్ ని చక్కగా పూర్తి చేస్తారు. అదేవిధంగా తక్కువ స్థాయి వ్యక్తులతో కలిసి చిన్న చిన్న వ్యక్తుల కూటమితోటి కలిసి వ్యాపారం ప్రారంభించి ఉన్నతమైన ఫలితాలను సాధించి మేము పెద్దవాళ్ళ కంటే మేమేమి తక్కువ కాదు అని చెప్పి నిరూపిస్తారు. అదేవిధంగా కుటుంబ వాతావరణం బాగుంటుంది. కొన్ని ముఖ్యమైన శుభకార్యాలకి హాజరవుతారు. కొన్ని ఫంక్షన్లకు హాజరవుతారు. అందువల్ల కొంత ప్రజా సంబంధాలు పెరుగుతాయి. మానసికమైనటువంటి సంతోషం కూడా కలుగుతుంది. ఏది అయినప్పుడు కూడాను ప్రతి విషయంలో కూడాను మనం ఆచితూచి వ్యవహరించాలని చెప్పి ఆలోచిస్తారు. బంగారాన్ని కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం లాభిస్తుంది. కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. అవి కూడా లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏమాత్రం ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో మీరు నడుచుకోగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషం కలిగించే సంఘటనలు అనేక జరుగుతాయి. ప్రతి విషయాన్ని కూడాను మీరు ఉపయోగించుకోవడం అనేది, అవకాశాన్ని తొలగించుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. నిరుద్యోగైన విద్యావంతులకు చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగం లభిస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి వంటి పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, బ్యాంకు రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్ అవ్వాలి, ఉద్యోగం సంపాదించాలని బ్యాంకు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా 100 రూపాయలు అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దైవానుగ్రహం ఆ విధంగా ఉంది. గ్రహగతులు కూడా చాలా బాగున్నాయి. మీరు ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ కుంభరాశి వారికి అధికారం వలన, రాజకీయ నాయకుల వలన ఎంతగానో మేలు జరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో మీరు పోగొట్టుకున్నటువంటి రూపాయి ఏదైతే ఉందో అది 1000 రూపాయలు తిరిగి మీ చేతికి వస్తుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలు 10 రూపాయలు వస్తాయని మీరు భావిస్తే 100 రూపాయలు వస్తాయి. అంతేకాకుండా సంతానానికి ముఖ్యమైనటువంటి విలువైనటువంటి వస్తువులు కొనిస్తారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. అంతేకాకుండా వివాహాలు శుభకార్యాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు అధిగమించగలుగుతారు. ముఖ్యంగా విదేశీయాల సంబంధమైన విషయాలు, విదేశాలు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, విదేశాల్లో ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. మొత్తం మీద కుంభరాశి అధిపతి అయినటువంటి శని మంచి స్థానంలో ఉన్నటువంటి కారణం చేత సానుకూలమైన ఫలితాలనే పొందగలుగుతారు. అసలు 12 రాష్ట్రాల్లో కూడాను కుంభరాశి వారికి ఎక్కువ అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కనుక మీరు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దీన్ని కూడా నెగటివ్ థింకింగ్ తో కాకుండా పాజిటివ్ థింకింగ్ తో వెళ్తే మీకు అన్ని కూడాను సానుకూల ఫలితాలే సంప్రాప్తిస్తాయి. ఈ కుంభరాశి వారికి సిమెంట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ, బుధవారం నాడు కానీ వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.